లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలను ఎవరు అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈ రాష్ట్రం కొన్నాళ్ళు పోతే గిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు కూడా నేను ప్రైవేటీకరణ చేస్తున్నాను, వీళ్ళ బతుకులన్నీ కూడా ప్రైవేటీకరణ అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి మన అందరి జీవితాల్లోనూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో రాకూడదనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాను. నందా తుఫాను వచ్చింది, ఎంతోమంది రైతులు ఇబ్బంది పడ్డారు, ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు, అప్పులు పాలైపోయారు, ఏ రకంగా కోత కోసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, కోత కొయ్యడానికి మళ్ళీ అప్పులు ఎక్కడి నుంచి తేవాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రైతులు ఉంటే మావిడికి అవార్డు వచ్చింది, నేను లండన్ వెళ్తానని చెప్పేసి లండన్ వెళ్తాడు పెద్ద ఆయన. అబ్బాయి మహిళలందరూ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి చూడటానికి వెళ్తున్నానంటాడు చిన్న ఆయన. ఈ రకంగా కూటమి నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ విలాసాల్ని, వాళ్ళ వినోదాల్ని, వాళ్ళ ఆహ్లాదాల్ని, ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ప్రజలు ఏమైనా కూడా వాళ్ళకి సంబంధం ఉండదు అనేటటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం. ఇంతమంది రైతులు తుఫాను బాధితులుగా ఉంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతుల్ని పలకరిస్తే ఇదో పెద్ద నాటకం, ఇదో పెద్ద బూటకం అని చెప్పడం. మీరు చేస్తున్నదేంటి? ప్రచార ఆర్భాటం చూస్తే ఫుల్గా ఉంటుంది, కార్యక్రమం మాత్రం నిల్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సతీష్ కుమార్ గారు చెప్పారు, ఒక గ్రామంలో చలంగిలో గబలు మేము ఇది ఇస్తాం, మీరు అందరూ 110 మంది 8 మంది లబ్ధాలు ఉంటే మీరు అందరూ పంచుకోండి. ఏదైతే మీరు చూపిస్తున్నటువంటి అభిమానం చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల సైన్యం అనేది ఎక్కడికి చెక్కి చెదరలేదు. ఎవరైతే ఆశపడి ఆశ కూడా కదా, అత్యాశపడి ఎవరైతే తింటున్న అన్నంలో ఎవరైతే మట్టి పోసేసుకున్నారు, అవునా కాదా? ఎందుకనంటే చాలా గ్రామాలు మేము వెళ్తున్నప్పుడు, బాబు మేము తప్పు చేసాం, మేము పొరపాటు చేసాం, అయ్యో జగనన్న అంత మంచి చేసినా మేమేదో ఆశపడి చంద్రబాబు నాయుడు కూటమికి మేము ఓటేసాం, ఇవాళ అనుభవిస్తున్నాం అని చెప్పి అనేక చోట్ల మహిళలు, మేము ఎక్కడ తిరిగినా అనేక చోట్ల మహిళలు బాధపడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రచ్చబండ అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే, ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఈ 15 నెలల కాలంగా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానంది, మీకు ప్రతిదీ కూడా మహిళలకి ఏమో 1500 ఎంతమంది ఉంటే అంతమందికి అకౌంట్లో వేసేస్తా అన్నారు. ఇంకా 1-2 కాదు, అనేక హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంగా మనం ఏ రకంగా హామీల్ని ఏ రకంగా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తూ, ఇస్తున్నానని భ్రమింప చేస్తూ ఇవాళ ప్రపంచానికి ఏ రకంగా మోసం చేస్తున్నారని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 15 నెలల కాలంగా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ప్రజలకు తెలియచెప్తూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ గారు పెట్టడానికి మరి కారణం కూడా ఏమిటంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మనం అందరం ఆలోచన చేద్దాం. చాలా విపత్కరమైన పరిస్థితులు మనం చూసాం. అవి ఏమిటంటే, కోవిడ్ సమయంలో తండ్రికి కోవిడ్ వచ్చి చనిపోతే కొడుకు కూడా వెళ్ళి చేయబెట్టి ముట్టుకోవడానికి భయపడే సందర్భాలు, కుటుంబ సభ్యులు కనీసం దహనం చేయనటువంటి పరిస్థితులు ఉండేవి. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనందరికీ విపరీతమైన సర్వీస్ ఆ రోజు జగన్మోహన్ గారి టైంలో చేశాం. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు ప్రైవేటు మరి యొక్క హాస్పిటల్లో విపరీతంగా బిల్లులు వేస్తూ ఉంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం పేదవాడికి తగిన విధంగా వైద్యం అందించే కార్యక్రమాలు, మరి ప్రభుత్వం యొక్క హాస్పిటల్ యొక్క గొప్పతనం ఏంటనేటువంటిది మనందరం కళ్ళగట్టినట్టు చూసాం.